కానీ కొన్ని చోట్ల ఇప్పుడు చూసుకుంటే ఆడపిల్ల అంటే ఇంకా కొంత ఉంది, ఇంకా అదేంటంటే పార్షాలిటీ, ఆడపిల్లలు పుట్టేస్తామో నేను ఇంకా పిల్లలకి పెట్టేయాలి, ఆడపిల్లలకి పెట్టేయాలి, కొడుకు పుడితే ఇంకా కొడుకు మమ్మల్ని చూస్తాడని. కానీ ఇప్పుడు జనరేషన్ లో కొంచెం చేంజ్ అవుతుంది. ఆడపిల్లని లక్ష్మీదేవిలా భావించి ఆడపిల్ల చాలు మన ఇంటికి అనుకొని వాళ్ళ తండ్రికి ఎదురుగా తండ్రి కష్టానికి సాయంగా నిలుచుకుంటూ అలాంటి ఆడపిల్ల కోసం మీరు ఏమైనా చెప్తారా? అలాంటి స్టోరీస్ మన దగ్గర ఏమైనా ఉన్నా? తండ్రి ఉన్నాయమ్మా, తండ్రికి చేస్తూ రీసెంట్గా ఒక స్టోరీ చదివాను. దానిలో ఏంటంటే ఆ తండ్రి ఒక లీగల్గా ఒక కేసులోనే ఆయన పెద్ద ప్రొఫెసర్గా ఉంటూ కూడా ఆయన్ని మర్డర్ చేశారు. మర్డర్ చేస్తే ఈ అమ్మాయి తను లా చదివి సుప్రీంకోర్టులో డైరెక్ట్గా ఎన్రోల్ అయ్యి వాళ్ళ ఫాదర్ని ఎవరైతే చంపారో వాళ్ళ మీద తను వాదించి రివెంజ్ తీసుకొని వాళ్ళని సక్సెస్ చేసుకుంది. అంటే సక్సెస్ అయ్యిందనమాట. అంత గొప్పగా ఉంది. ఎందుకంటే అలా ఉన్న వాళ్ళు ఉన్నారు. సో మనం కంపల్సరీ ముందుకు ఒక స్టెప్ తీసుకోవచ్చు. కంటే కూతుర్నే కనాలి అనేది ఇప్పుడు కరెక్టే. ఎందుకంటే కూతురి కూడా ఆ మగపిల్లడితో సమానంగా అన్నిటిలో అన్ని రంగాల్లో ముందుకు వెళ్తుంది. ఎట్ ది సేమ్ టైం ఫ్యామిలీని చూసుకుంటుంది. అట్ ద సేమ్ టైం మన సొసైటీ కూడా మన లాలో కూడా స్త్రీలకి ఆస్తి హక్కు అని ఇచ్చి, ఇప్పుడు కొడుకు వేరు, పూర్వంలాగా కొడుకుకే ఆస్తి హక్కు ఉంది, కూతురికి లేదు అనేది లేదు. ఒక తండ్రికి పుట్టిన పిల్లలందరికీ కూడా సమానమైన హక్కునిచ్చారు. అటు లేడీస్కి ఇచ్చారు, ఇటు జెంట్స్కి ఇస్తారు, ఇబ్బంది పడకుండా. అలా ఎట్ ది సేమ్ టైం అటు సొసైటీ ఇంప్రూవ్ అవుతుంది, లాస్ ఇంప్లిమెంట్ అయ్యాయి ఎన్నో రకాలుగా. అదేవిధంగా మనం కూడా ఇంప్లిమెంట్, వాటితో పాటు మనలో కూడా ఒక ముందుకు పోవాలి అనే తత్వం కూడా రావాలి. మనం కూడా ఏదైనా చేయాలి, దీన్ని ఉపయోగించుకోవాలి అనే అవగాహన ప్రతి ఒక్కరికి ఉండాలి, అక్కడే ఉండిపోకుండా. సో అది మంచిది. మీరు అన్నట్టు ఒక అమ్మాయి, చిన్న అమ్మాయి రివెంజ్ తీసుకుంది, తండ్రిని చంపేసారి. రివెంజ్ తీసుకున్నప్పుడు నాకు ఒకటే అనిపించింది, ఆమెకి ఆ తండ్రి మీద చంపేసిన వాళ్ళ మీద కోపం, తండ్రి మీద ప్రేమ, బాధ. అంటే అంత చిన్న వయసులో తను రివెంజ్ తీసుకోవాలని ఆలోచన వచ్చింది చూడండి, అది గ్రేట్ కదమ్మా. దానికోసం మళ్ళీ తను చదువుకొని మళ్ళీ అంత స్థాయికి వెళ్ళి మళ్ళీ ఆ శిక్ష పడేటట్టు చేసింది అవతరి వాళ్ళకి. చూడమ్మా, ఇంకా అంతకు మించి కావాల్సింది ఏముంది? ఇలాంటి వాళ్ళని చూస్తే ఏమనిపిస్తుంది? ఎవరు ఇవ్వనవసరంలా, మనకి మనం ఎప్పుడైనా సరే డెవలప్ చేసుకోవటానికి మనకి మనం ముందుగా వెళ్ళాలి. అందుకే అంటారు మన పెద్ద, ఇప్పుడు ఎవరన్నారు, అబ్దుల్ కలాం గారు ఏమన్నారు, కళలు ఖండం కాదు, అట్లా సాకారం చేసుకోవడానికి నువ్వు ఎన్ని అవరోధాలు ఏదైనా సరే ఎదిరించి ముందుకెళ్ళు, తప్పకుండా నువ్వు విజయం సాధిస్తావన్నారు. కాబట్టే కదా ఆయన ఒక న్యూస్ పేపర్ తీసుకుని ఆయన నుంచి ఒక దేశానికి నేత అయ్యారు. సో ఇదంతా సొసైటీలో జరగాలి అని అంటే ప్రతి వాళ్ళలోని ఒక ఇన్స్పిరేషన్ ఉండాలి. నాకు నేను చేసుకోవాలి, నేను ఈ పనిని నేను చేయాలి, చేస్తే నేను 10 మందికి ఉపయోగపడతా, నన్ను చూసి 10 మంది ఇన్స్పైర్ అవుతారు అని చెప్పేసి ప్రతి ఒక్కరు ఒక అడుగు ముందుకు వేయడానికి ప్రయత్నించాలి అంటాను. అదే మీరు అన్నారు ఒక అమ్మాయి ఆటో లేపేసింది అని, అది నిజంగా ఇన్స్పిరేషనే. అంత చిన్న వయసులో తల్లికి గుర్తేసింది, అంతే కదా. తను ఇంకా వెనుక ముందు ఆలోచించకుండా వెళ్ళి ఆ ఆటోని ఎత్తితే ఆమెకి అవార్డ్స్ కూడా ఇచ్చారు అక్కడ. ఏంటంటే ఎంత గ్రేట్ కదా తను ఆ విధంగా ఆలోచించడం అంత చిన్న వయసులో. అంటే ఒకప్పటి స్త్రీకి ఆత్మబలం, అంతే ఆత్మబలం. నా తల్లిని నేను రక్షించుకోవాలి, నువ్వు అన్నావు కదా కంటే కూతుర్నే కనాలి అని చెప్పేసి. అందుకే అంటున్నారు ఇప్పుడు కూతురైనా కొడుకైనా నో జెండర్ అనేది ఏమీ లేదు, అందరూ సమానం.